హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? మేము బాగానే ఉంటాం సార్. తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాదాపు 33.5 కోట్లు అయితే కొండగట్టుకు విరాళం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి రాజకీయాల్లో చాలా వరకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దానికి ఏమంటారు? భక్తుడు వెళ్ళి దేవుడి గురాలు రాజకీయాలతో ముడిపెట్టడం నవ్వుతారన్న దానికి తోడు వాళ్ళు తెలివి తొక్కుతానికి నెక్స్ట్ డే మొన్న బూత్ కమిటీలతో సైతం ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంటే రాజకీయ ప్రస్థానంలో కట్టెను దించేస్తున్నట్టే క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో అది బీజేపీలో విలీనమా తెలుగుదేశం విలీనమా అన్నది వాళ్ళ అన్నగారు చేసిన పనికి ఏమైనా విభిన్నంగా మూడో కంటికి అనుమానం రాకుండా చేస్తున్న ప్రక్రియ జాగ్రత్తగా గమనించాలి. దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ సర్టన్ ప్రొసీజర్స్ ఆల్రెడీ ఇనిషియేటెడ్. ఎట్లా అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఎక్కడ మాట్లాడొద్దని, ఇక్కడ ఉన్న తరుణంలో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేయమని, ఇవన్నీ దేనికి సంకేతాలు? ఒక పార్టీ గలం నిర్మించడానికి ఎలాంటి వేదికనైనా ఎవడైనా వినియోగపరుచుకునే దగ్గర వాటికి వైవిధ్యభరితంగా విభిన్నంగా ఫస్ట్ ఎవర్ టైం ఒక పార్టీ ప్రయోగం చేస్తుందంటే దేనికి సంకేతాలు? అవి విలీనానికే సంకేతాలు. సో విలీనంతో ఏమవుతుంది? పాపాలన్నీ ప్రక్షాళించుకోవడానికి, పాపాలను కడుక్కోవడానికి ఏం చేయాలి? భగవంతుడికి విరాళం ఇస్తే పాప ప్రక్షాళన జరుగుతుంది. 33.5 కోట్లు ఇవ్వగానే మీలాంటి వాళ్ళు ఎలివేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం చేశారంటున్నారా? అంటే పార్టీని విలీనం చేయనా, పార్టీని ఇక్కడ పట్టించుకోకపోయినా, ఉన్న కమిటీలు రద్దు చేసినా అంటే మరి ఒక పార్టీని నమ్ముకుని ఎంతో మంది సేవ చేయడానికి ఉంటారు కదా. సో సేవా తత్పరతోనో లేకపోతే రాజకీయ ప్రస్థానంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ గండి కొట్టినట్టే కదా. ఇప్పుడు సాధారణంగా ఉన్న కమిటీలు అన్నింటినీ రద్దు చేసేస్తారంటే ఎవడో ఇప్పటిదాకా ఒకడు పనికొచ్చిన పని చేసినట్టే కదా, అంటే పని చేయనట్టే కదా. అట్లీస్ట్ కమిటీల్లో వాళ్ళు తీసుకెళ్లి జాయింట్ సెక్రటరీ చేయడం, లేదా సెక్రటరీని ప్రెసిడెంట్ చేయడం, ఇలాంటివేవో చూస్తాం మనం సాధారణంగా. కానీ మొత్తం ఉన్న చీపురు పెట్టి పక్క తుడి చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా దేనికి సంకేతం? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరిణామాలు. ఓ మాట చెప్తున్నారు ఎవడో కొన్ని ఎలివేషన్ ఛానల్లో ఉన్నాయి వాళ్ళకి. అందులో బిల్డప్లు ఎలా అయ్యారంటే రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇట్లన్నింటినీ నిలబడిపోతాయి. అసలు దాన్ని ఏమంటారు? అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండు పడినట్టు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రస్థానం కోల్పోయి కనీసం వాళ్ళ అధ్యక్షుడు ఆయన లాస్ట్ కాకనే పేరేంటి జ్ఞానేశ్వర్, ఆయన ముదిరాజ్ గారు పదవిచ్యుతులు అయిన దగ్గర నుంచి ఈ రోజుకి ఇంకొన్ని డిప్లాయ్ చేయలేదు. వాళ్ళకి ఏ కమిటీలు కూడా లేవు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పట్ల కనీసం శ్రద్ధ కూడా చూపించట్లే. నాకు తెలిసి ఈ రెండోసారి ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళిన ఉదంతాలు కూడా నాకేం కనపట్లేదు. సో ఇలాంటి తరుణంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేసుకునే అదృష్టానికి నోచుకోలేని ఒక తెలుగుదేశం, పూజకు పనికిరాని ఒక జనసేన పార్టీ ఎక్కడికి తీసుకెళ్లి ఏ ఎలక్షన్ లో వీళ్ళతో కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక పక్క జీటుగా సమాధానం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ఇంకో పక్క క్షేత్రస్థాయిలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీతో ఏ ప్రాతిపదిక మీరు ఎలక్షన్లలోకి వెళ్తారు ముందుకి? ఓ పక్క కిషన్ రెడ్డి గారు గత ఎలక్షన్లు చూస్తే మాకు ఈ జనసేన పార్టీ దమ్మిడికి పనికిరాదు, నాకు అక్కర్లేదు ఈ పొత్తు పీక మీద కూర్చుంటే బలవంత బ్రాహ్మణత్వం నెత్తి మీద బలవంతం తీసుకొచ్చి 4-5 సీట్లు పెడితే ముక్కుతూ ముళ్ళుతూ అక్కడ కోకటపల్లిలో నిలబడితే నిలబెట్టినోడికి తెలుగుదేశం కూడా సహాయ నిరాకరణ చేస్తే వీళ్ళ మోకాలకి మళ్ళీ ఇక్కడ పొత్తులోటి ఏ ప్రాతిపదికన నిలబడి గెలుస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా? అంటే ఎలివేషన్లు ఇవ్వడానికి కొంతమంది ఉంటారు కాబట్టి మీరు అలా కానింటారు బాబా అని పౌడర్ రబ్బర్ ఛానల్ ఉంటాడు రెడీగా పనికార పథకానికి. అదైతే అదే పనిలో ఉన్నాడు. సో అలా ఉంటే పనులు చూసుకుంటే వెళ్ళిపోయి ఇప్పుడు సినిమా నడుస్తుంటది, మధ్యలో సునీల్ గడ బ్రహ్మానందం కూడా వచ్చి 2 కెతకలు పెట్టి జోకులు వేసి నవ్వించి పోయారు అనుకో, ఏడు చేస్తావు? దాని మీద ఫోకస్ చేస్తూ మిగిలిన సినిమా చూస్తావా? లేదా అయ్యో బ్రహ్మానందం గడు వెళ్ళిపోయాడు, అయ్యో సునీల్ గడ వెళ్ళిపోయాడని చెప్పి బాధపడుతూ సినిమా చూడకుండా వెనక్కి వచ్చేవి కదా. అలా ఇలా అప్పుడప్పుడు వచ్చి అడప ఉనికించి ఆడుకునే వాళ్ళు, గుళ్ళు మొక్కులు తెచ్చుకునే వాళ్ళు పట్టుకుని రాజకీయాలు దాంతో ముడిపెట్టి మారితే నవ్విపోతారు. అంటే తెలంగాణలోకి కూడా జనసేన పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. వచ్చిందని ఆల్రెడీ చేసింది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఏంటి? మొన్న ఏదో మొహం ఇడిచేసారు కదా, ఇక్కడ నిలబెడితే డిపాజిట్లు కూడా రాకుండా ఇంటికి ఆర్తపల్లం పెట్టి పంపించారు. మళ్ళీ ప్రతిసారి నేను ఉన్నానని అక్కడ నాగార్జునలోకి వస్తా సినిమా హీరోలు అనుకుని వస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇది అయితే తోడా బీజేపీకి వాళ్ళే కాలు చేయకూడదు తీసుకుని వీళ్ళు అక్కర్లేదురా బాబు అన్నప్పుడే ఒక 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచారు. వీళ్ళు కావాలంటే ఏమవుద్ది? మొదటికే మోసం వద్దని కిషన్ రెడ్డికి ముందే తెలుసు. నా దృష్టిలో అసలు ఏమీ తెలియని బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి ఓడును ఆ రామచంద్రరావు కలిసి అసలు ఇద్దరికి ఏది తెలియదు. అయినా సరే వాళ్ళు ఏదో చేయడానికి కింద మీద పడుతుంటే ఇంత రాష్ట్రం అంతా కలిగి తీగిన బండి సంజయ్ దిక్కులేదు ఇక్కడ. ఓకే సార్. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కొత్త జిల్లాలకు సంబంధించి విభజనలు అయితే జరుగుతున్నాయి. సో దానికి ఏమంటారు? అసలు వస్తుంటాయా? ఇంకో 100 జిల్లాలు పెట్టమను, ఎవరికి కావాలి? నాకు తెలిసి ఎప్పుడు నా చిన్నప్పుడు విశాఖపట్నం జిల్లా ఉండేది, దాన్ని 3 జిల్లాలు చేశారు, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కింద. తర్వాత ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ గజెట్తో జిల్లాలు లేవు. తర్వాత తమిళనాడులో ఒక జిల్లా చేశారు. ఇంకేమైనా నీకు తెలిసిన ఉంటే చెప్పు. వీళ్ళకేముంది? ఖాళీగా గతంలో కేసీఆర్ గారు డెసిషన్, జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు డెసిషన్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంతే.
ఐటీ సెక్టర్ కూడా రాబోతుందని వినిపిస్తుంది ఏమైటీ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ లో. ఐటీ సెక్టర్ అంటే ఇటు సాఫ్ట్వేర్ కావచ్చు సంబంధించి ఇంకా వేరే వేరే వివిధ బిజినెస్ లకు సంబంధించి కూడా రాబోతున్నాయని కూడా వినిపిస్తుంది. వస్తే అంతే, రాబోయే చిత్రాలను వేస్తూ ఉంటారు. ఫిలిం ఛాంబర్కి వెళ్తే పోస్టర్లు కూడా అంటించుంటాయి. అవి ఎప్పుడొచ్చే ఎప్పుడు రాలేదు కూడా వాడికి తెలియదు. అలాగే ఇవి కూడా వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి అన్నది ఎదురు చూడడమే. అలా కొత్తగా సినిమా చూసావు నువ్వు, ఆ శ్రీదేవి సముద్రం ఒడ్డున నిలబడి ఉంటుంది, చెరువు ఒడ్డున. ఓ చెరువు రాయగానే ఇలా చూస్తూ ఉంటుంది బొరక పట్టేసుకుని. అంటే ఇక్కడ మీ ఉద్దేశం వస్తూనే ఉంటాయా లేకపోతే వచ్చేస్తాయా? ఇప్పుడు మన భారతదేశం చిన్నప్పటి నుంచి నువ్వు నేను చదువుకుంది ఏటమ్మా, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. ఎప్పటికైనా అభివృద్ధి చెందిందే? ఓన్లీ ఆ నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్ భాష అర్థమయ్యాలి, శశిధర్ తప్ప ఇంకెవరికి అర్థం అవుతుంది ఆ భాష. ఆ ట్రిలియన్ బిలియన్ కానీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నాం మనం. అలా కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటే వచ్చేస్తాయి, వచ్చేసాయంటే వచ్చేసాయి. ఆ లోకేష్ ఓ మాట చెప్తారు, వాళ్ళ నాన్న ఓ మాట చెప్తారు, ఇంకో ఏవి తెలియని పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్తాడు, అర్థం కాని రామారెడ్డి ఇంకో మాట చెప్తారు. ఇవన్నీ విని మనం అవునా నిజమా అని ఆశ్చర్యపోతూ ఉండమే. ఇక్కడ కూర్చుని మనం ROCలు ఓపెన్ చేసాం అనుకో, సిన్స్ 2024 న్యూ గవర్నమెంట్ NDA has formed, what are the new companies got established అని టైప్ కొడితే అబ్బా జబ్బా అని 3 వస్తాయి. ఇప్పుడు అలాగే PF అకౌంట్లు ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌ మెనీ న్యూ PF అకౌంట్స్ గాట్ ఓపెన్ సిన్స్ 2024 అని కొట్టగానే అబ్బా జబ్బా అని వస్తాయి. ఇవి చూసుకొని తరించడమే మనం. పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలియకుండానే ఏమీ తెలియదు, అండర్లైన్ చేసుకో, మళ్ళీ చెప్తున్నాను, ఏమీ తెలియదు, తెలియకుండానే డిప్యూటీ సీఎం అయ్యారా? ఏముంది, డిప్యూటీ సీఎం అంటే క్యాబినెట్ కలిగిన ఒక హోదా కలిగిన ఒక మంత్రి. దానికి వీళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రహ్మానందం గడ సినిమాలో నేను పద్మశ్రీ నాకు నేనే పెట్టుకున్నాను అన్నట్టు డిప్యూటీ అని పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు మన కళ్ళ ముందు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఏ పోస్టర్ అయినా బట్టి విక్రమార్క లేదు చూపించు. ఎక్కడైనా సరే ఢిల్లీ రేవంత్ రెడ్డి కన్నా ముందు వెళ్తాడు, ఆయన మాట్లాడుకుని వస్తాడు, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కాస్త పవర్ ఉన్నట్టు. అక్కడ ఫ్యూజులు పీకేసిన తర్వాత కరెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడ. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.